2018లో జాన్ అనే క్రిస్టియన్ బోధకుడు సెంటినల్ ఐలాండ్లో మతం అనే కాన్సెప్ట్ లేదని తెలిసి వాళ్ళకి క్రిస్టియానిటీ పరిచయం చేసి వాళ్ళని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేసుకోవడం కోసం ఇల్లీగల్గా ఆ ఐలాండ్లోకి ప్రవేశించాడు. కానీ బయట వ్యక్తులంటే పడని ఆ ప్రజలు జాన్ మీద దాడి చేశారు. దానితో జాన్ వెనక్కి తప్పించుకుని పారిపోయాడు. అయినా సరే తన పని పూర్తి చేయడం కోసం మళ్ళీ ఇల్లీగల్గా ఒక బోట్ మాట్లాడుకొని వాళ్ళ తల్లిదండ్రులకి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను అని ఒక లెటర్ రాసి మళ్ళీ ఆ దీవికి వెళ్తాడు. ఈసారి ఆ తెగ ప్రజలు మళ్ళీ దాడి చేసి వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోలేక వాళ్ళ చేతుల్లోనే మరణిస్తాడు. ఈ దృశ్యాన్ని దూరం నుంచి గమనించిన ఆ బోట్ మ్యాన్ ఆ ప్రజలు ఎవరినో పూడ్చిపెట్టడం చూసి దానికున్న వస్త్రాలను బట్టి అది జాన్ అని నిర్ధారించుకుంటాడు. దానితో ఇండియన్ గవర్నమెంట్ ఆ ఐలాండ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఎవరు ప్రయాణించకూడదని అండ్ అలాగే వారితో ఎవరు కాంటాక్ట్ అవ్వకూడదు, ఒకవేళ కూడదని ఎవరైనా కాంటాక్ట్ అయితే వాళ్ళకి 8 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరుగుతుంది అని లా పాస్ చేశారు.